రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ సెర్చ్ ను నిర్వహించారు. ఈ సెర్చ్ లో 8 మంది సీఐలు, 14 మంది ఎస్ఐలు, మహేశ్వరం ఏసీపీ, అడిషనల్ డీసీపీ పాల్గొన్నారు. దాదాపుగా 70 వాహనాలను సీజ్ చేయడం జరిగిందని, అందులో 7 ఆటోలు ఉన్నాయని డీసీపీ సునీతారెడ్డి చెప్పారు. 2 బెల్ట్ షాపుల్లో 39 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ మహేశ్వరం జోన్ రాచకొండ కమిషనరేట్ లో ఒమర్ కాలనీ అని చెప్పేసి ఇక్కడ ఒక ఏరియాని మనము సెలెక్ట్ చేసుకొని పబ్లిక్ యొక్క రిక్వెస్ట్ మేరకు ఇక్కడ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి సిపి సార్ యొక్క ప్రొసీడింగ్స్ తీసుకొని లీగల్ ప్రాసెస్ లో మనం ఇక్కడ కార్డినల్ సర్చ్ ప్రొసీడింగ్స్ అనేది ఆల్మోస్ట్ ఒక 200 మెంబర్స్ పోలీసులతోటి మనం 6 సెర్చ్ పార్టీస్ కవర్ పార్టీస్ తర్వాత అవుటర్ కార్డన్, ఇన్నర్ కార్డన్, హోల్డింగ్ ఏరియాస్ ఇవన్నీ ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని ఈవినింగ్ టైమ్ లో మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. 6 to 8 లో మనము ఈ ఒమర్ కాలనీ దగ్గరికి వచ్చేసి వీళ్ళ యొక్క కోఆపరేషన్ తోటి ఇక్కడ ఉన్నటువంటి ఆల్మోస్ట్ 600 to 700 హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కోఆపరేషన్ తోటి మనం ఇక్కడ సెర్చ్ ఆపరేషన్స్ అనేది కండక్ట్ చేశాము. ఇంతకు ముందు మనము బాలాపూర్ లో రాయల్ కాలనీలో మనం చేసినప్పుడు మార్నింగ్ టైం తీసుకున్నాము. సో అప్పుడు కొంచెం వాళ్ళకి కొంచెం డిఫికల్టీ అనిపించింది మార్నింగ్ టైంలో వాళ్ళకి లేవడానికి కానీ. సో అందుకని మనము ఈవినింగ్ అయితే అందరూ ఉంటారు. సో ఈ కార్డినల్ సర్చ్ ఆపరేషన్స్ టైంలో అందరూ అవైలబుల్ ఉన్నప్పుడు వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క సమస్యలు ఏంటని కూడా తెలుసుకోవడానికి ఇది మాకు మంచి అవకాశంగా అనిపించి ఈవినింగ్ మేము రావడం, దానికి తగ్గట్టుగానే వీళ్ళందరూ కూడా మాకు కోఆపరేట్ చేయడం, చాలా మంది అవైలబుల్ ఉన్నారు. మీరు కూడా చూడొచ్చు, చాలా చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉండింది, చాలా కోఆపరేట్ చేశారు. సో ఇక్కడ సర్చ్ ప్రొసీడింగ్స్ లో మేము ఆల్మోస్ట్ ఒక 70 వెహికల్స్ ని మనం సీజ్ చేసాము. అలాగే ఆటోస్ ఒక 7 సీజ్ చేసాము.